ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ రాసింది. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని పేర్కొంది. గోదావరి వరద జలాలకు సంబంధించి డేటా కోరింది. రాష్ట్రంలో ప్రతిపాదిక ప్రాజెక్టుల వివరాలపై నివేదిక ఇవ్వాలని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్కు తేల్చి చెప్పింది. ఈ మేరకు బనకచెర్ల ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ పంపిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపింది. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలంటే సిడబ్ల్యూసి పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ మేరకు సిడబ్ల్యూసిని అప్రోచ్ కావాలని ఏపీకి సూచించింది. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ రాసింది. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని పేర్కొంది. గోదావరి వరద జలాలకు సంబంధించి డేటా కోరింది. రాష్ట్రంలో ప్రతిపాదిక ప్రాజెక్టుల వివరాలపై నివేదిక ఇవ్వాలని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్కు తేల్చి చెప్పింది. ఈ మేరకు బనకచెర్ల ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపింది. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలంటే సిడబ్ల్యూసి పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ మేరకు సిడబ్ల్యూసిని అప్రోచ్ కావాలని ఏపీకి సూచించింది.